హలో. అత్తయ్య, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా? అదే కదా, ఫంక్షన్ 6ంటికి కదా మొదలయ్యేది, అప్పుడే హడావిడి పడుతున్నారేంటా అని. అందుకేనమ్మా, ముందుగానే మా వారికి చెప్పేశాను. క్రితంసారి ఊర్లో ఉండి కూడా ఫంక్షన్కి వెళ్ళలేకపోయాము, ఈసారి వెళ్ళకపోతే మా అత్తయ్య నా పీక పిసికేస్తుంది అని. పెందలాడే ఇంటికి రమ్మని మరీ చెప్పాను. ఆయన ఇంకాసేపట్లో వచ్చేస్తారు, రాగానే బయలుదేరిపోతాం, సరేనా? పొద్దున్నే పేపర్లో చదివాను, ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్ గా మినిస్టర్ గారు వస్తున్నారటగా. మినిస్టర్ గారి భార్య నాన్నగారికి దూర బంధువు అవుతుంది. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు. ఈ వంకతోనైనా మన బంధువులందర్నీ కలవచ్చు. అలాగే, వచ్చేస్తాను. ఏమిటి మహాలక్ష్మి, ఏమిటి విశేషం? మీరు త్వరగా రెడీ అయితే ఫంక్షన్ కి వెళ్దాం. ఫంక్షన్ ఏంటి? అబ్బా, అప్పుడే మర్చిపోయారా? మా మేనమామ గారి అమ్మాయిది రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉందిగా. ఓ అవును కదూ, మర్చిపోయాను. పోయినసారి అరంగిటానికి వెళ్లనందుకే ఇంటికొచ్చి ఎలా కారాలు మిరియాలు నూరిందో చూశారుగా. అవునవును. మీరు స్నానం చేసి పండక్కి తీసుకున్న కొత్త బట్టలునే వేసుకునొచ్చేయండి. ఇద్దరం కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నానే. ఏ డాక్టర్ దగ్గరికి? అదే, రాధకి ట్రీట్మెంట్ చేస్తున్నారే డాక్టర్ ప్రకాష్ గారు. ఆయనే ఫోన్ చేసి ఓసారి వచ్చి కలవమన్నారు. అదేవంత అర్జెంట్ పనేం కాదు కానీ ఫంక్షన్కి వెళ్దాం, తయారవ్వండి. ఫంక్షన్కి వెళ్తేనా అర్జెంట్ పని? నా ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. లాస్ట్ టైం వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు కూడా వెళ్దామనే అన్నారు. తీరా వెళ్లే సమయానికి రాధ వాళ్ళు ఇంటికి వెళ్దాము అన్నారు. వెళ్ళాం. మహాలక్ష్మి, రాధది ఆరోగ్య సమస్య. డాన్స్ ప్రోగ్రాం ఇవాళ కాకపోతే రేపు చూసుకోవచ్చు. డాక్టర్ గారు అపాయింట్మెంట్ అన్నప్పుడల్లా దొరుకుతుందా? ఈ వారం ఈ ఊళ్ళో ఉంటే వచ్చే వారం మరో దేశంలో ఉంటారాయన. అంత బిజీ డాక్టర్ ఆయన. అలాంటిది తనంతట తానే ఫోన్ చేసి ఓసారి వచ్చేళ్ళండని చెప్పారు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? మీరెప్పుడు ఇంతే. మొన్న మా పిన్నమ్మగారింట్లో బార్సాలుంది అంటే ఆ వేళ రాధ వాళ్ళని ఇంటికి పిలిచారు. సినిమాకని ప్రోగ్రాం ప్లాన్ చేసి రాధని గుడికి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఏదో ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తారు, ఏదో ఒక రూపంలో రాధ కారణంగా వాగిపోతాయి. రాధ మీ చెల్లె, నేను కాదంటంలేదు, కాని నేను మీ భార్యని. నాకు కొన్ని సరదాలు ముచ్చట్లు ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మహాలక్ష్మి, అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చేయగలను చెప్పు? కాపురానికొచ్చిన దగ్గర నుండి మీరు నన్ను ఒక్కసారైనా బయటికి తీసుకెళ్లారా? పట్నంలో మన కాపురం పెట్టిందే రాధ కోసం మహాలక్ష్మి. అబ్బబ్బా, రాధా 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 రాధ నా చెల్లెలు మహాలక్ష్మి. అలాగా, మరి నేనెవరో? ఏంటి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నావు? ఆహా, భర్తతో మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదన్నమాట. దానికి కూడా రాధ పర్మిషన్ కావాలా? మహాలక్ష్మి, తప్పుగా మాట్లాడితే క్షమించండి. సరే, నువ్వు ఫంక్షన్కి వెళ్ళు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. మీరేమీ మీ ప్రోగ్రాంని మార్చుకోనక్కర్లేదు. ఎటొచ్చి నేనే పరాయిదానిగా నేనే నా ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకుంటాను. ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నా కారణంగా, ముఖ్యంగా రాధ కారణంగా నువ్వు మనసు కష్టపెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. పద, ఆటో ఎక్కిస్తాను, ఫంక్షన్కి వెళ్తూ గాని. ఏమక్కర్లేదు. మహాలక్ష్మి, నా కోసం చాలా భరిస్తున్నావు. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు. నీ కోసం మంచి కారు కొని నువ్వు అడిగిన చోటకి అడగిన చోటకి అన్ని చోట్లకి తిప్పుతాను. మా మంచి మహాలక్ష్మి కదూ. నన్నేం బతిమిలాడక్కర్లేదు. పదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. వద్దులే, నువ్వు ఫంక్షన్కి వెళ్ళు. అక్కడికి అందరూ వస్తారు. మహాలక్ష్మి, మీ ఆయనేడి మీ ఆయనేడి అని అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పేవరికి తెల్లారిపోతుంది. పైగా అలాంటి చోట్లకొక్కదాన్నే వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. అయితే ఓ పని చేద్దామా? మీరింకేమీ చెప్పొద్దు. నాకసలు ఫంక్షన్కెళ్లే మూడే లేదు. పదండి, డాక్టర్ గారి దగ్గరికెళ్ళి రాధ విషయం కనుక్కుందాం. పదండి. సరే, పద. మేమొచ్చామని తను చెప్పినా కూడా రాలేదంటే మమ్మల్ని చూడటం తనకిష్టం లేక రాలేదేమో బాబు. నో ఆంటీ, సంధ్య అలా అనుకునే అమ్మాయి కాదు. అలా కాని పక్షంలో నీ మాట అంటే లెక్కలేని మనిషి అన్నా అయ్యుండాలి. సారీ అండి, లేట్ అయింది.
నమస్తే అండి. మేమెవరమో తెలుసామ్మా నీకు? ఫోటో ఆల్బంలో చూసినట్టు గుర్తు. మీరు సంధ్య గారు అమ్మానాన్నలు కదూ? మరి తెలిసి ఏంటా నిర్లక్ష్యం? నిర్లక్ష్యం కాదండి, ఆలస్యం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. అక్కడ ఏం కొంపలు మునిగిపోయాయని నేను ఫోన్ చేసినా వినకుండా అంత అర్జెంట్గా వెళ్ళొస్తున్నావు? కొంపలు మునగడమే కాదండి, భవిష్యత్తు మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలు, కన్న కలలు అనగారిపోయిన రోజు. ఆయన పోయిన రోజు. ఆయనంటే? నా మొదటి భర్త. అంటే నీకిది రెండో పెళ్ళా? లక్షణమైన కుర్రాడివి, రెండో పెళ్లి దాని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది బాబు? అల్లుడు గారికి రెండో పెళ్ళే కదా. అయితే మాత్రం అతను మగాడండి, ఎన్ని పెళ్లిలైనా చేసుకుంటాడు. పెళ్లిల విషయాల్లో ఆడది మగాడు ఒకటేనా? అంటే మాజీ భర్త గారి తద్దినం జరిపించొస్తున్నాను. వాళ్ళు రమ్మని పిలిచారా, నీ అంతటా నువ్వే వెళ్ళావా? నా అంతటి నేనే వెళ్ళాను. ఎలా? ఈ ఇంటి ఇల్లాలిగానా, ఆ ఇంటి విధవరాలిగానా? అక్కడికి వెళ్తున్నప్పుడు నిన్ను మెళ్ళో కట్టిన తాళి గుర్తుకు రాలేదా? భర్తని వాడు ఇక్కడ బతికే ఉన్నాడన్న విషయం మర్చిపోయావా? ఇవాళ ఆయన చనిపోయిన రోజని మాత్రమే గుర్తుందండి. అక్కడికి వెళ్ళి రావడం ఇన్ని ప్రశ్నలకు కారణం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మీ అందరికీ ఇలాంటి ఇబ్బంది కలిగించినందుకు నన్ను మన్నించ. పోయిన మొగుడుతో పాటు అన్ని వదిలేసుకోవాలే గాని ఇలా సంబంధం పెంచేసుకోకూడదమ్మాయ్. ఆ లెక్కన పోయిన మీ అమ్మాయితో పాటు మీరు ఇంటితో సంబంధాలు తెచ్చేసుకోవాలి కదా. ఇవాళ ఇక్కడికెందుకు వచ్చినట్టో. విన్నావా బాబు ఆ మాటలు? ఆయనకేం చెవుడులేదులేండి, వినగలరు, విన్న వాటిని అర్థం చేసుకోగలరు. అతన్ని భర్త కాకముందే మాకు అల్లుడు, ఏమనుకుంటున్నావో ఏమో. అతడి వినికిడి జ్ఞానం గురించి నువ్వేం మాకు కొత్తగా చెప్పక్కర్లేదు. సర్లేండి, రాక రాక మా ఇంటికొచ్చారు. తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. క్షమించరాని తప్పు చేసొచ్చి మళ్ళీ క్షమించమని అడుగుతున్నావా? పెద్దవారు ఆ మాత్రం క్షమించలేరా? సంధ్య గారికి అమ్మానాన్నలైతే నాకు అమ్మానాన్నలే. మేము నీకు అమ్మా నాన్నల్లాగా కనిపిస్తున్నావేమో గాని నువ్వు మాత్రం మా కూతురులాగా కనిపించడం లేదు. నా గురించి తెలియక అపార్థం చేసుకుంటున్నారు. కొంచెం మీరైనా వాళ్ళకి. చాలే ఆపు, ఓడి రికమెండేషన్. అత్తయ్య ఎప్పుడనగా భోంచేశారేమో, పదండి బయటికి భోంచేద్దాం. ఎందుకండి, ఒక పావుగంట టైం ఇవ్వండి, భోజనం రెడీ చేస్తాను. తద్దినం పెట్టొచ్చిన చేతులతో వండి పెడతావా? అంటే ఏమిటి నీ ఉద్దేశం? మేం కూడా పోవాలనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశాలు ఎవరికి కావాలమ్మా? ఆవిడతో మనకేంటే, అబ్బాయి బయటికి వెళ్ళొద్దాం అంటున్నాడు కదా, పద వెళదాం. సరిపోయిందా నిద్ర? చాలాసేపు నిద్రపోయాను కదా ఇవాళ. రాత్రి చాలాసేపు మెలుకున్నట్టున్నారే. అవును. ఏ పక్కన నేను లేకపోయేసరికి నిద్ర పడ్డం లేదా? ఏదో కౌంటర్ డైలాగ్ అంటారుగా, సైలెంట్ గా ఉన్నారే. బాగా ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు. ఏంటి మధ్య అదోలా ఉంటున్నారు? అదేం లేదే.
అస్తమాను ఏదో ఒక వంక పెట్టుకుని నా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు నేను దగ్గరికి వస్తున్నా అయ్యగారు దూరంగా ఉంటున్నారు. చేషా అలాంటిదేం లేదు. టెడ్డీ వాట్ మ్యాన్? కమ్ ఆన్ క్విక్. ఏంటి అంకుల్? నా పేరు టెడ్డీ. హాయ్ టెడ్డీ. ఏ చిందు భలే బాగున్నారే. రే నువ్వు చాలా బాగున్నావు అంటరా. నువ్వా? టెడ్డీతో ఫ్రెండ్షిప్ చేస్తావా? పళ్ళు రాలిపోతాయి. I too love you చిందు. చాలా వై సిగ్గు. చాలా వై. హేలే టిఫిన్ చేయకముందే మొదలు పెట్టేశారా మీ ఆటలు? టెడ్డీ, డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. బాయ్ చిందు. నువ్వు పదరా గోపి. ఏంటి రెడీయా? మెక్కుదాం పదరా. ఏ నీ మొహానికి బోడి ఫీలింగ్ ఒకటి. సర్లే పదా. హారిక నువ్వు పిలు. టిఫిన్ చేద్దు గాని పదరా చింటూ. పదవే హారికానా? సరే సార్. చింటూ సార్, టిఫిన్ చేద్దరు గాని పదండి సార్. అంత బాగున్నాడా చింటూ? అందరి ఎవరు నువ్వు? వీడేనా చింటూ అంటే? అందరి ఎరా చింటూ, మా టెడ్డీకి బాగా నచ్చేసావట. నచ్చావులే. ఏయ్ ఇదిగో ఆ కోతి వేషాలు ఆపి ముందు టిఫిన్ చేయి. రెడీ? నువ్వు ఆడుకున్నా పో. అలాగే. ఏంటి రాత రాలేదా? ఏం బాబు, రాదు లేకపోతే టిఫిన్ చేయవా? రాదొస్తే నేను తినేది టిఫిన్ కాదు, తిట్లు. అవును, రాధారోగ్యం ఎప్పుడు బాగవుద్దన్నారు డాక్టర్లు? ఏంటో అంత ఇంట్రెస్ట్. జస్ట్ ఊరికే. నిజం చెప్పు. అబ్బా ఊరికే అన్నాను కదా. అంతేనా? నీ పేరు రాధా, నా పేరు గోపి అని వరుసలు కలుపుతున్నావా? అవును, వరుసలు కలుపుతున్నాను. నీకేమైనా అభ్యంతరమా? ఏంట్రోయ్ కదా. రాధకేం తక్కువ? భగవంతుడు ఆవిడికి భర్తను ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుపోయాడన్న ఒక్క పాయింట్ తప్ప రాధ గురించి నాలాంటి వాడు సందేహించాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఏమన్నాయి? వీడు వాలకం చూస్తే రాధని ఇష్టపడుతున్నట్టున్నాడండి. ఇష్టపడుతూ ఉన్నట్టు ఉన్నాడు కాదు, ఇష్టపడుతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? రాధ మనసు కూడా కనుక్కుని ఆవిడ కూడా ఇష్టం అనుకో, వాళ్ళ పెద్దాలతో మాట్లాడరమ్మని అన్నయ్యనే పంపిస్తా. ఏమన్నాయి? ఏమండి, చూస్తుంటే ఈ మధ్య వీడికి చాలా ధైర్యం వచ్చేస్తున్నట్టుంది. వాట్ హరి, అన్నయ్య అలా ఉన్నాడు? మునుపట్ల హుషారుగా లేడు. రాధ విషయంలో చాలా వరి అవుతున్నారు. అలాంటి వరీస్కి ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టేమని అన్నయ్యతో చెప్పు. రాధ గురించి వరి అవడానికి నేను ఉన్నాను కదా. మే హూనా. నిజం గోపి, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకైతే చాలా రిలీఫ్గా ఉంది. రాధలో కూడా చాలా మార్పు వచ్చింది. 3D ఎఫెక్ట్ లాగా ఇది గోపి ఎఫెక్ట్ అనమాట. ఇంకోటి వేసుకో. కాంతమ్మత, ఎవరమ్మా? నేనండి అలివేల్ని. ఊరిని బండపడా నువ్వడ్డమ్మా? ఏం తెట్ట దొడ్డిదేరంటూ వచ్చినవా? లోపల రారాదా? ఇలా వెళుతూ వెళుతూ ఓసారి కాంతమ్మతను పలకరించి వెళదామని వచ్చాను. నువ్వెందుకు వచ్చినావు నాకు తెలుసులేమ్మా. ఉండు, కాంతాన్ని పిలుస్తాను. ఎవలాలు? ఏటి అలివేలు, ఏటి ఈ మధ్య మరీ నల్లపూసైపోనావు? అందరూ ఎర్రబడ్డావంటుంటే మీరేంటండి నల్లబడ్డావంటున్నారు? ఓ నీ సిగ్గు సితగా,
ఏటి మెలకల పావులో మెలకలు తిరిగిపోతున్నావు, ఏంటి సంగతి? కామాక్షి గారి పెద్దమ్మాయి సోమేశ్వరరావు గారి చిన్నబ్బాయితో లేచిపోయింది తెలుసా? పేడ వదిలినది పో. చూడబోతే అలాగే ఉంది. ఓ ఆడపిల్ల లేచిపోయిందన్న బాధ ఏ కోసానా లేకుండా ఇంట్లో పార్టీ చేస్తున్నారు కామాక్షి గారు. దేనికంతా? కట్నం బాధ తప్పిపోయిందని. పాపం ఆ సోమేశ్వరరావు అయితే ఒకటే లబో దిబో. అసలే ఆయన అవతారం. బీపీ షుగర్ పెరిగిపోతే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఈ ముచ్చట్లకేం గాని వెండి ధర పెరిగిందట తెలుసా? అవునే అలివేలు, మా వరానికి ఎండి పట్టీలు చేయిద్దామని ఎండి షాప్కి వెళ్తే ఎండి ధరని నా గుండె గుబేలు మందనుకో. మంచి నికార్సైనండి 520 గ్రాములుంది. చూస్తారేంటి? ఏదేదేది ఎక్కడిదే? దుబాయ్ నుంచి తెప్పించాను. నీ ముఖానికి సుల్తాన్ బజారీ ఎక్కువ, పైపెచ్చు దుబాయ్ సరుకు కూడానా? నిజమత్తా? ఓలే అలివేలా, నిజం చెప్పవే. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర కొట్టుకొచ్చావో వాళ్ళకి అంత పడకుండా నన్ను చూసుకోవాలి కదా. అవునత్తో, అది పాయింటే. నీ మొగుడుతో అనక మరి. నువ్వు సచ్చినంత ఒత్తు నా ఎవరితో చెప్పను. మరేమో నేనలా వెళుతున్నానా? ఎలాగెళ్తున్నావు? అదే కానిస్టేబుల్ గారి ఇంటి ముందు నుంచి వెళ్తున్నానా? వెళ్తున్నావా? ఓలమ్మ కనకం వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చేసినావా? ఆయన మాత్రం కొనుక్కొచ్చాడా ఏంటి? దొంగతనం కేసు ఎంక్వైరీలో నగడ్ షాప్కి వెళ్ళినప్పుడు ఎవ్వరూ చూడకుండా జేబులో పెట్టుకుని పట్టుకొచ్చేసాడంట. ఎంత ఇమ్మంతావు? తెలిసిన వారు మీకు నేను చెప్పాలా? ఓ 200 తీసుకో. వద్దులే అత్త, ఆ గ్లాసులు ఓలమ్మ ఆగా 500 అత్తకల్లు. ఆహా, 1000 రూపాయలు తక్కువ రాదు. ఆఖరి మాట 650 చేసుకో. మరీ అంత తక్కువైతే వద్దత్తా, 750 చేసుకో. ఇంకేటి మాట్లాడబాక, నానిచ్చింది తీసుకో. 700 ఇస్తాను, ఇంకేటి మాట్లాడబాక. ఇంత 500, ఇదిగో 100, ఇదిగో 100, 700, ఇంకేటి మాట్లాడబాక. ఓలే అలివేలు, ఎన్నాలని ఇత్తడి ఒత్తులు ఎండు ఒత్తులు అమ్ముకొని బతుకుతావు చెప్పు. ఓలే బంగారు గొలుసు చూసుకోరాదా? ఏం లేదు, ఊరికే చూశానత్తా. వెళ్ళొస్తాను. ఓలమ్మ జగజ్జంతిని నాకుంది. కళ్ళు మూసుకుంటే దేశాన్ని అమ్మేస్తుంది దీని వాలకం ఇది. అమ్మ ఓలమ్మ పొద్దున్నే మంచి బేరమే. ఇదేంటండి, మొన్నటిదాకా దూరంగా ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంది కదా అని సరిపెట్టుకున్నాను. మనం దగ్గరయ్యాక కూడా నన్ను ఇలా దూరంగా ఉంచడం ఏమీ బాగోలేదు. అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి పదే గుర్తు చేయకు రాదా? మీరేమో గుర్తు చేయొద్దంటున్నారు, నేనేమో మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్ రాదా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
నేను కాక మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారండి? మీరు అంతగా ఎందుకు బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కోయిదరు చెప్పిన మాట గురించి అవునా? అవునవును. నేను పెద్దల్ని కనుక్కున్నానండి. ఒక వ్రతం ఆచరిస్తున్నప్పుడు అనుకోకుండా మన వల్ల తప్పు జరిగితే అందుకు పరిహారం చేసుకుంటే సరిపోతుందట. కొన్ని పాపాలకి పరిహారాలనే ఉండవు రాధా, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు చేసే వాటికి. అయ్యో రాత, ఎలాంటి పాపాలకైనా పరిహారాలుంటాయట. గుళ్ళో పూజారి గారు చెప్పారు. ఆ వేళ జరిగింది ఆయనతో చెప్పావా? చెప్పాను. అలాంటి అమ్మా నాన్నలు నీకింకా ఎంతమంది ఉన్నారేమిటి? పిన్ని గారు,